హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా షేర్ చేయబడుతున్నాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరందరూ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే క్వాలిటీ టెట్ అండ్ ఈఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మీరు ఫ్రీగా పొందవచ్చును. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా మంత్లీ మ్యాగజైన్స్ అనేటివి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. అదేవిధంగా మీకు టీజీడిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది మిత్రమా. యాప్ యొక్క లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసి పెడతాను. తప్పకుండా యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. రైట్, ఇక ఈరోజు కొటేషన్ చూసుకున్నట్లయితే మిత్రమా, జీవితంలో 80% అంశాలు అనేటివి మీ చేతుల్లోనే ఉంటాయి, అంటే మన చేతుల్లోనే ఉంటాయి. 20% అంశాలు మాత్రమే యాదృచ్ఛికమైనవి. మీరు అంత సక్రమంగా చేసిన 20% అంశాలు విఫలం కావచ్చు, అయినా ప్రయత్నిస్తూనే ఉండాలి. సో ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారి యొక్క కొటేషన్ ఇది. సో దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు 80% అంశాలు అనేటివి మన చేతుల్లో ఉంటాయి. సో మనము ప్రయత్నిస్తూ ఉంటే ఈ 20% కూడా మన దగ్గర వస్తాయనేది ఈ యొక్క సారాంశం. కాబట్టి మీరు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండండి, చదువుతూనే ఉండండి, డైలీ మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా. నెక్స్ట్ ఇక మొదటి అప్డేట్ చూసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి మిత్రమా. అంగన్వాడీలో కొలువుల పండుగ 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే ఇవ్వబోతున్నారు. రైట్, ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు ఇంకా ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా మన యొక్క కౌంటింగ్ ఇవన్నీ మనకు వారం రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. సో దాని తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది కూడా అయిపోతుంది మార్చి ఫస్ట్ వీక్లో. సో దాని తర్వాత నోటిఫికేషన్స్ అనేటివి విడుదల కావడం అనేది జరుగుతుంది. సో దాంట్లో ఈ మన అంగన్వాడీలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాబోతుంది. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేద్దాం. సో ఇది జిల్లాల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీని యొక్క అర్హతలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇవన్నీ మీకు తెలిసినటువంటి అంశాలు. ఒకసారి జిల్లాల వారీగా ఖాళీలను కూడా చూద్దాం. దానికంటే ముందు అర్హతలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. రైట్ మిత్రమా, అంగన్వాడీ టీచర్ల పోస్టుల కోసము కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది ఎప్పుడు గతంలో. సో ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇంటర్ అర్హత అయితే ఉండాలి. కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లకు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం అయితే తప్పకుండా ఉండాలని సో దీంట్లో రాయడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ అంగన్వాడీ టీచర్లకు అండ్ హెల్పర్లకు కనీసం ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సిందే. సో దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరి చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్ళుగా కేంద్రం అయితే పేర్కొంది. సో వాటినే ఆ గైడ్లైన్స్నే రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయబోతుంది. సో 567 మంది సహాయకులకు టీచర్లుగా పదోన్నతి అయితే ఇవ్వబోతున్నారు. సో దాదాపుగా వాళ్ళంతా టీచర్లుగా అవుతారు. రైట్, ఇక్కడ ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో 96 అంగన్వాడీ టీచర్లు ఉంటే 406 సహాయకులు ఉన్నారు. సో మొత్తానికైతే ఈ జిల్లాల వారిగా ఖాళీల వివరాలే నేను వాట్సాప్ గ్రూప్లో మీకు ఆల్రెడీ పేపర్ షేర్ చేశాను. అంగన్వాడీ మన ఈనాడు పేపర్లో ఉంది. సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మీ జిల్లాకు సంబంధించి. సో ఆసిఫాబాద్లో 91 అంగన్వాడీ టీచర్ ఖాళీలు ఉన్నాయి. 261 హెల్పర్లకు సంబంధించిన ఖాళీలు అయితే ఉన్నాయి. మంచిర్యాల వచ్చేసరికి 57 టీచర్ పోస్టులు, 257 హెల్పర్ ఖాళీలు అయితే సహాయకుల ఖాళీలు అయితే ఉన్నాయి మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో మీరు తప్పకుండా హైదరాబాద్లో ముఖ్యంగా అత్యధిక ఖాళీలు కూడా కనిపిస్తున్నాయి. 130 ఖాళీలు ఉన్నాయి. 273 సహాయకుల పోస్టులు అయితే కనిపిస్తున్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ యొక్క వేకెన్సీ ఈ యొక్క లిస్ట్ని చూసుకుని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను మీకు చెప్పడం, దాన్ని షేర్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తానికైతే క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ అయితే ఉండబోతుందని ఈనాడు పేపర్లో రాయడం అయితే జరిగింది. కేంద్ర గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇంటర్ అయితే తప్పనిసరి. మళ్ళీ ఒక ఏడాది బీఈడి, ఎంఈడి రాబోతున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు అయితే చేయబోతున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యత ఎన్టీఏకు అయితే ఇవ్వబోతున్నారు. కాబట్టి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇవ్వబోతున్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం దీన్ని. రెండో విషయం మిత్రం, ఒక విషయాన్ని గమనించే ప్రయత్నం చేయండి. వారం రోజుల్లో ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సో నోటిఫికేషన్ అనేది జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకు రావాల్సిన నోటిఫికేషన్ ఏవైతే ఆగిపోయినాయో, సో ఇక్కడ
1 నుంచి 5 వరకు ప్రత్యేక సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆ బిల్లును ఆమోదం చేయడం జరుగుతుంది. సో ఆమోదించిన తర్వాత మీకు నోటిఫికేషన్స్ అనేటివి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. సో మొత్తానికి మార్చి 2nd వీక్ లేదా 3rd వీక్ నుంచి నెక్స్ట్ ఏప్రిల్ వరకు మళ్ళీ స్థానిక ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు సో ఆ మధ్యలో ఉన్న ఎలక్షన్స్ మన నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది, దాంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది, పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి, ఎఫ్బిఓ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా డిఎస్సి ఉంది. ఇవన్నీ నోటిఫికేషన్స్ వన్ బై వన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ టీజీపీఎస్సీ అయితే May 1st నుంచి మేము నోటిఫికేషన్స్ ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో టీజీపీఎస్సీ అంటే May 1st నుంచి నోటిఫికేషన్స్ ఇవ్వబోతుంది. సో దాంట్లో మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క ఖాళీలను సేకరించుకోవడం అయితే జరిగింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఎస్సికి సంబంధించిన వేకెన్సీస్ని తీసుకోవడం అయితే జరిగింది. సో దాంట్లో ముఖ్యంగా అన్ని జిల్లాల్లో అయితే హెచ్జిటి ఖాళీలు అయితే ఉన్నాయి మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఒక జిల్లాలో అయితే చాలా డిప్యుటేషన్లతోటి స్కూల్స్ నడుస్తున్నాయి. సో ఆ విషయాన్ని కూడా నేను మీతో నెక్స్ట్ చెప్తాను, అప్డేట్ ఉంది అది కూడా. సో తప్పకుండా మీరైతే కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. తప్పకుండా డైలీ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ తీసుకున్నట్లయితే మనము ఎగ్జామ్ రాయడానికన్నా డైలీ చదువుతూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ని తీసుకొని డైలీ ఎగ్జామ్, టాపిక్ వైజ్ ఎగ్జామ్, వీక్లీ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్లను మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు డైలీ చదవాలి, ఎగ్జామ్స్ రాయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో ఈ అంశాల మీద ఫోకస్ చేస్తూ ఉండండి. సో డిఎస్సి ఎప్పుడనే దాని మీద ఆలోచన పెట్టకుండా డిఎస్సి 100% వస్తుందనే ఆలోచనలో ఉండండి. సో మీకోసం డిఎస్సి వెయిట్ చేస్తుంది, మీరు చదువుతూ ఉండండి మిత్రమా. నెక్స్ట్ ఈ ఏడాది బీఈడీకి సంబంధించిన అంశాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, ఎన్టీఏ ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతుంది. బీఈడీ, ఎంఈడీ కోర్సులు తిరిగి ఒక ఏడాది ఫార్మాట్కు తీసుకెళ్లాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి యోచిస్తుంది. ఈ మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి 2 ప్రోగ్రాము కాల వ్యవధిని ఏడాదికి తగ్గించాలని ప్రతిపాదించింది. దీంతో ఈ కోర్సుల కాల వ్యవధి 2 ఏళ్లకు పొడిగించిన దశాబ్దం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎన్సిటి వెబ్సైట్లో ఉంచిన ముసాయిదా పాలసీపై మార్చి 8 వరకు అభిప్రాయాలు తీసుకుంది. పాలసీ ఆమోదం తర్వాత మార్చి 8 వరకు అభిప్రాయాలను తీసుకొనుంది. పాలసీ ఆమోదం తర్వాత స్వతంత్ర ఉపాధ్యాయ విద్యా సంస్థలు కొత్త ముసాయిదా నిబంధనలు పేర్కొన్న షరతులకు అనుగుణంగా ఉంటే 2 ఏళ్ళు బీఈడీ, ఎంఈడీ కోర్సులను అందించడం కొనసాగించవచ్చు, లేదా ఒక ఏడాది ఫార్మేట్లో మారేందుకు అవకాశం కూడా ఉంటుంది. సో ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ఎంఈడీ, బీఈడీ కోర్సులు ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రామాణిక సబ్జెక్ట్ అప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించనుంది. హిందుస్థాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఎన్టీఏ, ఐఐటీలు, ఎన్ఐటీలు, అదేవిధంగా ఇతర కేంద్ర రాష్ట్ర యూనివర్సిటీల 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంల అడ్మిషన్ల కోసం జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్షను అయితే నిర్వహించనున్నారు. సో ఇక్కడ ఎన్టీఏ నిర్వహించిన కొత్త ఐటీఈపీ కోర్సుల పరీక్షకు కూడా సంబంధించిన విధి విధానాలు వచ్చే ఏడాది రూపొందించబడతాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్పర్సన్ పంకజ్ అరోరా పేర్కొన్నారు. సో దీన్ని కూడా గుర్తుంచుకోండి, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి చైర్పర్సన్ పంకజ్ అరోరా. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకు యూజ్ అవుతుంది, గుర్తుంచుకోండి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఐటీఈపీ, యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా సాంస్కృతిక విద్య, కళా విద్య అనే 4 ప్రత్యేక కోర్సులను అయితే తీసుకురానున్నారు. కాబట్టి మొత్తానికైతే ఈ ఒక ఏడాది బీఈడీకి ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చారంటే మనకు మాస్టర్ డిగ్రీ, పీజీలో 50% మార్కులు ఉండాలి, లేదా ప్రత్యేక సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేషన్, అదే 4 ఏళ్ల డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో తప్పకుండా ఇంకోటి డిగ్రీతో 3 ఏళ్ల డిగ్రీతో పాటు పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా, సో మీరు 1 ఇయర్ ఎంఈడీ అండ్ బీఈడీ, 1 ఇయర్ ఎంఈడీకి మీరు ఎలిజిబుల్ అవుతారు, 1 ఇయర్ బీఈడీకి ఎలిజిబుల్ అవుతారు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే, సో ఇది జాతీయ విద్యా విధానాన్ని ఒప్పుకోమని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్తున్నారు. సో తమిళనాడుకు సంబంధించి ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మీకు ఇక్కడ ఈ బడి సారే ఆ బడికి, ఇక్కడ నారాయణపేట జిల్లాలో చూడండి చాలా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఖాళీలు అయితే చాలా ఉన్నాయి మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇంకా ఏకోపాధ్యాయ స్కూల్స్ చాలా ఉన్నాయి. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ప్రతి జిల్లాలో. సో మన ఏవైతే ఇంటీరియర్స్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో ఆ జిల్లాలో వేకెన్సీస్ అయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా ప్రతి జిల్లాలో హెచ్జిటి ఖాళీలు అయితే ఉండబోతున్నాయి మిత్రమా. చూడండి ఇక్కడ ఒక విషయాన్ని చూడండి, 2024లో కొలువులు సాధించినటువంటి హౌస్ వైఫ్స్ వీళ్ళంతా చూడండి
12 గంటలు గ్రంథాలయంలో చదువుతుండే అంట. సో, ఈమె పే ఆ డిగ్రీ చదువున్న పెళ్లి జరిగింది. భర్త ప్రోత్సాహంతో ప్రైవేట్‌లో బీఈడీ చేశా. అయితే ఇద్దరు పిల్లలు ఉండడంతో డీఎస్సీపై ఏకాగ్రత కుదరకపోతే 2017 నోటిఫికేషన్ రాలేదు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు చేరాలని నిర్ణయించుకొని ఆ దిశగా ప్రయాణం చేసి అక్కడే చూసుకొని ఆమె ఇటీవలే ఉపాధ్యాయురాలుగా ఎంపిక కావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పిల్లలతో ఉన్నటువంటి పల్లవి టీచర్కి సంబంధించిన అంశం. సో మా జగిత్యాల డిగ్రీలు ఉండగానే పెళ్లి చేశారు. కరీంనగర్కు మకాం మార్చాం. సో భర్త ప్రోత్సాహంతో సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ పూర్తి చేసి 2019లో బీఈడీ పూర్తి చేశారు. సో 2015 నుంచి ఇంట్లోనే ఆన్లైన్ తరగతులు పుస్తకాలు చదవడం ప్రారంభించి సో మా భర్త ఉపాధ్యాయుడు కావడంతో ఏ పుస్తకాలు చదవడం తెలిసి ఆమె 2024లో సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పట్టు వదలకుండా రెండో ప్రయత్నంలో ఈమె కూడా 2023 డిఎస్సిలో ఉద్యోగం సాధించడం అయితే జరిగింది. సో డైలీ ఒక 8 అవర్స్ అయితే చదువుతుండే అని చెప్తున్నారు. సో ఇది వీరి యొక్క సక్సెస్ స్టోరీ ఇవ్వడం అయితే జరిగింది. సో పెండింగ్ బిల్స్ ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించాలని టీజీఓ వాళ్ళు అయితే డిమాండ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా ప్రధాని ముఖ్య కార్యదర్శిగా శక్తికాంత దాస్ ఆర్బీఐ మాజీ గవర్నర్. సో ఇది మన కరెంట్ అఫైర్స్లో యూజ్ అవుతుంది. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఇవి మిత్రమా మనకి ఈరోజు ప్రధాన దినపత్రికలు ఉన్న అప్డేట్స్తో పాటు ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ చూడండి. మెరుగైన విద్యా వ్యవస్థ అందించడమే మా లక్ష్యమని మన యొక్క డిప్యూటీ సీఎం గారు అంటున్నారు. తప్పకుండా డిఎస్సి కూడా ఉంటుంది అని చెప్తున్నారు. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది. మీరు డిఎస్సి ఎప్పుడు అనే క్వశ్చన్ మార్క్స్ పెట్టుకోకుండా మీ యొక్క కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే డిఎస్సి 100% మీరు సాధిస్తారు. డిఎస్సిలో జాబ్ కూడా వస్తుంది. సో దాన్ని గుర్తుంచుకోండి. సో ఈ పేపర్లో వచ్చేటువంటి అంశాలపైన ఫోకస్ చేయకుండా మీ యొక్క సిలబస్ పైన ఫోకస్ చేసినట్లయితే తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది. ఇప్పటికీ ఇంకా ఎలక్షన్ కోడ్ ఉంది, నెక్స్ట్ అది వస్తుంది ఇది వస్తుంది అని మీ మైండ్ని అంతా ఆలోచించకండి. వాటి మీద అంతా కాన్సన్ట్రేట్ పెట్టకండి. మీ కాన్సన్ట్రేట్ అంతా మీ యొక్క సిలబస్ కాపీ మీ యొక్క చదువు మీద ఫోకస్ చేయండి. సో అంతా ఆలోచించకండి మీరు. సో మనకు అవి అవసరం లేనటువంటివి అన్ని అనవసరమైనవి ఆలోచనలు మనవి. సో మీరు మన అవసరం ఓన్లీ డిఎస్సి సిలబస్ని కంప్లీట్ చేయడము, నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయడం. సో మన యొక్క ఈ RRR ఫార్ములాని ఫాలో అవుతూ మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకునే మిత్రులు కూడా మన యొక్క క్వాలిటీ టెస్ట్ సిరీస్ జాఫర్ ఎడ్యుకేషన్ అందుబాటులో ఉంది. సో ఆ టెస్ట్ సిరీస్ తీసుకోండి. లేదా మీకు ఇంకా వేరే ఏదైనా నచ్చితే వేరే ఏదైనా టెస్ట్ సిరీస్ తీసుకోండి. కానీ తప్పకుండా ఎగ్జామ్స్ చదువుతూ ఎగ్జామ్స్ రాసినట్లయితే ఎక్కువ కాలం గుర్తుంటుంది. దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.